గైస్, ఇది మీ థింక్ డైలీ ఛానల్. టెక్ న్యూస్, మొబైల్ అప్డేట్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం రిజర్వ్ చేసిన మీ ఫేవరెట్ ప్లేస్. ఈరోజు మనం OnePlus నుండి రాబోతున్న పవర్ఫుల్ ఫ్యూచర్ బీస్ట్ OnePlus 13T గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అండ్ ఫస్ట్ దీనికి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీని పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది ఈ ఫోన్ Android 15 వర్షన్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం వస్తే ఇది Snapdragon 8 Extreme ఎడిషన్ ప్రాసెసర్. ఇది 4.32 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. అంటే గేమింగ్కి అండ్ మల్టీ టాస్కింగ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది 6.32 ఇంచెస్ LTPO AMOLED స్క్రీన్ అండ్ ఫుల్ HD రిజల్యూషన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంటే స్మూత్ స్క్రోలింగ్ అండ్ బెటర్ వీడియోస్ ఎక్స్పీరియన్స్కి ఇది బాగుంటుంది. అండ్ కమింగ్ టు కెమెరా సెలెక్షన్ అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ ప్లస్ 50 మెగాపిక్సెల్ టెలిఫోనిక్ లెన్స్ అండ్ 2x ఆప్టికల్ జూమ్ అండ్ 20x డిజిటల్ జూమ్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇది పర్ఫెక్ట్ ఫర్ సెల్ఫీ. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఇది 6260 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు అదర్ ఫీచర్స్, ఇంకా ఈ ఫోన్ 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ మరియు ఈ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. ఇప్పుడు ఫోన్ చైనా మార్కెట్ లో మాత్రమే లాంచ్ అయింది. ఇండియాలో ఎప్పుడు వస్తుందో ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇప్పుడు మనం OnePlus 13T ఫోన్ ని మిగతా మోడల్స్ తో కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ 4 డిఫరెంట్ మోడల్స్ 13Tతో పాటు మిగతా 3 మోడల్స్ కూడా ఉన్నాయి. ఒకటి OnePlus 13R, OnePlus 13 వర్సెస్ OnePlus 12R అనమాట. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే 13T మరియు 13లకు ఉంది. ఇవి Snapdragon 8 Extreme అండ్ Elite ఎడిషన్ ప్రాసెసర్తో వస్తున్నాయి. అంటే హై అండ్ గేమింగ్కి, హెవీ టాస్క్, బీస్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది బాగుంటుంది. 13R మరియు 12Rలో Snapdragon Gen 3 అండ్ Gen 2 వేరియంట్స్ ఉన్నాయి. 12Rలో ర్యామ్ కాస్త తక్కువ ఉంది, 8GB మాత్రమే. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి డిస్ప్లే పరంగా చూస్తే OnePlus 13 6.82 ఇంచెస్లో పెద్దదైంది, QHD డిస్ప్లే ఉంది. ఇది గ్రాఫిక్స్ లవర్స్కి చాలా మంచి చాయిస్ అవుతుంది. 13T కాస్త చిన్నదిగా ఉంది. LTPO AMOLEDతో వచ్చింది, 120 GHz రిఫ్రెష్ రేట్తో కలిగింది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి OnePlus 13లో ట్రిపుల్ కెమెరా సెటప్, అల్ట్రా వైడ్ అండ్ 3x ఆప్టికల్ జూమ్ కలిసి ఉంది. 13Tలో అల్ట్రా వైడ్ లేదా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో 2x జూమ్తో అయితే ఉంది. ఇంకా 13R మరియు 12R అల్ట్రా వైడ్ ఉండటం వలన వర్సటైలిటీ ఎక్కువ. అండ్ కంపేరింగ్ టు నౌ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 13Tకి 6260 mAh బ్యాటరీ అండ్ 13R అండ్ 13కి 6000 mAh బ్యాటరీ, 12Rకి 5500 mAh బ్యాటరీ. అందరూ 80 వాట్స్ లేదా 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తారు. కానీ వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం OnePlus 13లో మాత్రమే ఉంది ఇక్కడ. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 13T, 13R మరియు 13 ఫోన్లో 256GB UFS 4.0 స్టోరేజ్తో వస్తాయి. కానీ 12Rలో మాత్రం కేవలం 128GB UFS 3.1 స్టోరేజ్ ఉంది. అంటే స్పీడ్ అండ్ కెపాసిటీలో పరంగా కాస్త తక్కువగా ఉంది 12R. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి OnePlus 12R వచ్చేసరికి 37,500 ఉంది. OnePlus 13R వచ్చేసరికి 42,998 అంటే ఆల్మోస్ట్ 43,000. OnePlus 13 వచ్చేసరికి 69,998 అంటే 70,000 ఉంది. OnePlus 13T ఇంకా ఇండియాలో లాంచ్ కాలేదు కాబట్టి దాని కాస్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పలేము. అండ్ ఎక్స్పర్ట్ విషయానికి వచ్చేసరికి OnePlus 13Rకి 8.2 out of 10, 13Tకి 0.1 out of 10, 8.0. అంటే ప్రాక్టికల్ విషయంలో 13R స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది. ఫ్యూచర్స్ పరంగా మాత్రం OnePlus 13R, 13T క్లియర్ విన్నర్స్ అనమాట. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకొని మీరు ఏ ఫోన్ తీసుకుంటారో. పర్ఫార్మెన్స్ కోసం అయితే 13T లేదా బడ్జెట్లో కావాలనుకుంటే 13R తీసుకొని కింద కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని టెక్ కంపారిజన్ వీడియోస్ కోసం థింక్ డైలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.